హాయ్ అండి. నా ఊపిరి నీవే సఖియా పార్ట్ 70. అదే సమయంలో తన వెనక ఎవరో వస్తున్న అలికిడి వినిపించడంతో కావేరి అక్కడ ఇంకా నిలబడి ధైర్యం చేయలేకపోయింది. వెంటనే పక్కనే ఉన్న ఒక తలుపు తెరుచుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది. లోపలికి వచ్చిన వాళ్ళు వ్యాపార విషయాలు మాట్లాడుకోవడానికి వచ్చిన కొందరు అతిథులు. వాళ్ళకు ఒక ప్రశాంతమైన చోటు అవసరం కావడంతో మాట్లాడడానికని ఒక బాల్కనీని ఎంచుకున్నారు. అయితే అప్పటికే అక్కడ వేరే వాళ్ళు ఉన్నారని వాళ్ళు గమనించలేదు. ఆ సమయానికి అంజలికు బుర్ర పాడైపోయేలా ఉంది. ఇతను నా పరువు తీయాలని చూస్తున్నాడా? కానీ ఆర్య చివరికి ఆమెపై తన పట్టు వదిలాడు. కానీ వెంటనే తన పెద్ద అరచేతిని ఆమె తల వెనుకే పెట్టి ఆమె ముఖాన్ని తన గుండె కదుముకున్నాడు. వేరే వాళ్ళు తనని చూడటం ఇష్టం లేకపోవడంతో అంజలికు అతని చేతుల్లో ఉండిపోవడం తప్ప వేరే దారి లేకపోయింది. ఆ ముగ్గురు అతిథులు బాల్కనీలోకి ప్రవేశించిన వెంటనే ఆ స్థలంలోని ఒక మూలన నిలబడి ఉన్న వాళ్ళని గమనించారు. ఒక పొడవాటి వ్యక్తి తన గుండెలో ఒక అమ్మాయిని దాచుకుని ఇక నిలబడి ఉండడం చూసి ఆ ముగ్గురు కూడా ఆశ్చర్యపోయారు. ఆ ముగ్గురు పరిస్థితిని అర్థం చేసుకునే లోపే ఆర్య వాళ్ళ వైపుకు మంచులాంటి తీక్షణమైన చూపు విసిరాడు. వెంటనే వాళ్ళు ఆర్య ముఖాన్ని గుర్తుపట్టారు. ఈయన సుకుమార్ గారి కుటుంబానికి చెందిన పెద్ద మనవడు కదా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి క్షమించండి అంటూ ఆ ముగ్గురు వెంటనే వెళ్లి తిరిగి హడావిడిగా వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయారని నిర్ధారించుకున్నాక అంజలి కోపంగా తల పైకెత్తింది. అయితే ఆమె కదలిక కాస్త వేగంగా ఉండటంతో ఆమె నుదురు అతని పొదునైన గడ్డానికి తగిలింది. ఆమె నొప్పితో మూలిగి అతని వైపుకు కోపంగా ఒక చూపు చూసింది. కానీ అతని కళ్ళల్లో ఆమెకు కనిపించింది అగాధం లాంటి శూన్యం మాత్రమే. అది అడుగులేని బావిలా ఉంది. అంతేకాక ఆ లోతైన బావిపై మంచు పొర కప్పినట్టు అనిపించింది. నువ్వు నిఖిల్ని తిరస్కరించాలి, లేకపోతే మన మధ్య ఏం జరిగిందో అందరికీ చెప్తాను అని ఆర్య హెచ్చరించాడు. ఆర్య, ఒకవేళ నేను నిఖిల్ని తిరస్కరించినా నిన్ను పెళ్లి చేసుకుంటానని అనుకుంటున్నావా ఏంటి? అలా అనుకుంటే నువ్వు కలలు కంటూనే ఉండు. అంజలి అతనిపై మాటలు విసిరినట్టు చెప్పి కోపంగా బాల్కనీ నుండి బయటకు వెళ్ళిపోయింది. కానీ ఆమె కాస్త వేగంగా నడవడంతో తన గౌన్ కి తగులుకుని మొక్కల దగ్గర నేల మీద పడిపోయింది. స్పీడ్గా వెళ్ళటం వలన అబ్బా, ఆమె మోకాలికి మళ్ళీ గాయం అవటంతో నొప్పితో మూలిగింది. ఆ మనిషి తన పొడవాటి కాళ్లతో నడుచుకుంటూ వచ్చి ఆమెకు సహాయం చేయడానికని చెయ్యి అందించాడు. ఎందుకు ఎప్పుడు కూడా ఇలానే పడతావు అని విసుక్కున్నాడు. అది నీకు అనవసరం. ఆమె అతన్ని చేతిని పక్కకి తోసి ఇక కుంటుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. అంజలి, అతను నన్ను ఇక్కడికి లాక్కుని రాకపోతే నేను కింద పడేదాన్నే కాదు. అంతా అతని వల్లే. ఆమె వెళ్ళిపోవడాన్ని చూస్తూ ఆర్య తన ఫోన్ తీసి ఒక నెంబర్కి ఫోన్ చేశాడు. ఇప్పుడు గ్రే కలర్ గౌన్ లో ఒక అమ్మాయి కిందకి వస్తుంది. ఆమెను ఇంటికి పంపించడానికి ఒక కారు ఏర్పాటు చేయి. ఇక ఆదేశాలు ఇచ్చాక ఆర్య తన టైంని లాగాడు. అతని ప్రతి కదలిక చల్లగా భయపెట్టేలాంటి ప్రభావాన్ని వెదజల్లుతుంది. అది ఇతరులు అతన్ని చూసి ఒకే సమయంలో భయపడేలా ఆరాధించేలా చేసింది. అతను అందరి దృష్టిని ఆకర్షించేలా ఉన్నాడు. అంజలి కిందకి రాగానే హోటల్ మేనేజర్ ఆమె దగ్గరకు వచ్చాడు. ఇంటికి వెళ్తున్నారు అమ్మగారు. ఈ రాత్రి మా అతిథుల కోసం మేము ప్రత్యేకంగా డ్రైవర్లను ఏర్పాటు చేస్తున్నాము. ఆ ప్రాంతంలో క్యాబ్ ఎలా దొరుకుతుంది అని ఆమె అప్పుడే కంగారు పడుతుంది. కాబట్టి మేనేజర్ చెప్పిన మాటలు విని వెంటనే తల ఊపింది అంజలి. అవును, నేను ఇప్పుడు వెళ్తున్నాను, దయచేసి నాతో రండి. మేనేజర్ ఒక కారు వైపుకు చూపించి ఆమె ఎక్కడానికి వెనక సీటు తలుపు తెరిచాడు. కారులోకి ఎక్కాక ఆమె చాలా ప్రశాంతంగా అనిపించింది. నేను మొదటి నుంచే ఈ ఆహ్వానాన్ని తిరస్కరించి ఉండాల్సింది, నేను వచ్చి ఉండాల్సిందే కాదు. అంజలి ఈ కార్యక్రమం నుండి వెళ్ళిపోగలిగింది. కానీ ఆ రాత్రి ఆమె చాలా మందికి కోపం తెప్పించింది. ఆమె కావేరికి కోపం తెప్పించడమే కాకుండా లయకి కూడా తీవ్రమైన కోపం తెప్పించింది. లయ అంత కలియ తిరుగుతూ అంజలికి సంబంధించిన సమాచారం కోసం అడుగుతుంది. ఆమె గురించి సాధ్యమైనంత ఎక్కువ సమాచారం సేకరించడానికి ఆమె తాపత్రయపడింది. వెంటనే అక్కడికి ఆడ అతిథులలో ఒకరు లయతో అంజలి కేవలం ఒక సాధారణ కుటుంబానికి చెందిన మామూలు నగల డిజైనర్ అని చెప్పారు. అంజలి మాధవ్ కుటుంబం స్థాయికి ఏమాత్రం సరిపోదని ఆమెకు అర్థమైంది. ఇది చివరికి నిఖిల్ని పెళ్లి చేసుకునేది తనే అన్న లయ నమ్మకాన్ని మరింత బలపరిచింది. వేరే అమ్మాయిలు అతన్ని తన నుండి లాక్కోవడానికి ఆమె అంగీకరించేలా లేదు. మరోవైపు కావేరి కోపంతో వణికిపోతుంది. అంజలి ఆర్య ఒకనొకరు గాఢంగా ముద్దు పెట్టుకోవటం గురించి ఆలోచించినప్పుడల్లా ఎవరో తన గుండెలో కత్తితో పొడిచినట్టు అనిపించింది. ఇంతలో రాజేశ్వరి ఒక గదిలో తన మనవడు నిఖిల్తో మాట్లాడుతుంది. ఆమె ఆశ్చర్యంతో కూడిన చూపుతో అతన్ని చూసింది. నిజంగా అంజలి నీ ప్రాణాలు కాపాడిందా నిఖిల్?
అవునమ్మమ్మ, ఆమె లేకపోతే ఈ రోజు నేను ఇక్కడ ఉండేవాన్నే కాదు. ఆ ప్రమాదం చాలా భయంకరమైనది. ఆమె నన్ను కారులో నుంచి బయటకు లాగకపోతే నేను ముక్కలైపోయేవాడిని అని నిఖిల్ ఖచ్చితమైన గొంతుతో జవాబిచ్చాడు. రాజేశ్వరి గారు ఒక్కసారిగా తన గుండెల మీద చేయి వేసుకున్నారు. సరేలే, ఇలా భయపెట్టడం ఆపరా. అమ్మమ్మ, కంగారు పడకు. నిఖిల్ వెంటనే ఆమె దగ్గరికి వెళ్లి ఆప్యాయంగా వీపు నిమురుతూ నవ్వాడు. అమ్మమ్మ, అంజలి మన ఇంటికి మనవరాలిగా వస్తే బాగుంటుంది అంటావా? రాజేశ్వరి గారు మనసులోనే నిట్టూర్చారు. మన సుకుమార్ కుటుంబం ప్రకాష్ వాళ్ళకి ఎప్పటికీ రుణపడి ఉంటుంది. అంజలి తల్లి నా ఒక్క మనవన్ని కాపాడితే ఇప్పుడు అంజలి నా మరో మనవన్ని కాపాడింది. వాళ్ళు మనకి చేసిన మేలు ఇంత అంతా కాదు. నిఖిల్, నీకు నిజంగా అంజలి అంటే ఇష్టమేనా? మరి ఆమె సంగతి ఏంటి? ఆమెకు నువ్వంటే ఇష్టమేనా అని ఆసక్తిగా అడిగారు రాజేశ్వరి గారు. తప్పకుండా. మేమిద్దరం దాదాపుగా 2 ఏళ్లుగా కలిసున్నాం. మేము ఒకరికొకరం చాలా దగ్గర అని బదులిచ్చాడు. అలా అయితే నువ్వు అంజలిని పెళ్లి చేసుకోవడానికి నేను తప్పకుండా సమర్థిస్తాను. నువ్వు ఆమెను పెళ్లి చేసుకుని ఆమె కొడుకు బాధ్యత కూడా తీసుకోవచ్చు అన్నారు రాజేశ్వరి గారు. అమ్మమ్మ, ఆమెకు ఒక కొడుకున్నాడని నీకెలా తెలుసు? నిఖిల్ ఆశ్చర్యపోయాడు. దాని గురించి నీకు తర్వాత చెప్తానులే. ఏదేమైనా నువ్వు ఆమెను పెళ్లి చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను నిఖిల్. రాజేశ్వరి గారు మనస్ఫూర్తిగా నవ్వారు. ఆమె మనవల్లో ఎవరు అంజలిని పెళ్లి చేసుకున్నా పర్వాలేదు. ఎందుకంటే ఆమె సుకుమార్ కుటుంబంలోకి అడుగు పెడితే చాలు, వాళ్ళు ఆమెను కంటికి రెప్పలా చూసుకుంటారు. ఇక అప్పుడే హోటల్ సిబ్బందిలో ఒకరు తలుపు తీయగా పొడవాటి అందమైన ఆకారంతో ఆర్య గదిలోకి అడుగుపెట్టాడు. తన అన్నయ్యను అక్కడ చూసిన వెంటనే నిఖిల్ అమ్మమ్మ భుజం మీద గట్టిగా తట్టాడు. నీ మద్దతుకు థ్యాంక్ యూ అమ్మమ్మ. నేను తప్పకుండా అంజలిను నా భార్యగా, నీ మనవరాలిగా చేసుకుంటాను అని కావాలని పెద్దగా అన్నాడు ఆర్యని చూసి. చాలా మంచిది. నీ పెళ్లి చూడడానికి ఎదురు చూస్తూ ఉంటాను. నన్ను మరీ ఎక్కువ కాలం వేచి చూసేలా చెయ్యొద్దు అని బదులిచ్చారు రాజేశ్వరి గారు. చెయ్యంలే అని నిఖిల్ మాటిచ్చాడు. ఇక తర్వాత ప్రేమలో తన ప్రత్యర్థి వైపుకు ఒక చిరునవ్వు విసిరాడు. అన్నయ్య, నువ్వు కూడా నా పెళ్లి కోసం ఎదురు చూస్తూ ఉండు అని ధీమాగా పలికాడు. ఆర్య ఒక చోట కూర్చుని నిఖిల్ వైపుకు కఠినంగా చూపు విసిరాడు. ఆమె నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాక మళ్ళీ చెప్పు. ఆమె నా పెళ్లి ప్రపోజల్ కి ఇప్పటికే ఒప్పుకుంది అని గర్వంగా జవాబిచ్చాడు నిఖిల్. ఈసారి నువ్వు వెనక్కి తగ్గాల్సిందే అన్నయ్య. అది చాలా సంతోషం. మీ శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉంటాను నిఖిల్. రాజేశ్వరి గారు ఆనందంతో నిండిన కళ్ళతో చూస్తూ నిఖిల్ భుజం తట్టారు. అమ్మమ్మ, నేను ఇప్పుడు అమ్మా నాన్నలని చూసి వస్తాను. ఆ మాటలు పూర్తి చేసి నిఖిల్ వెళ్లే ముందు ఆర్య వైపుకు చాలాసేపు ఆలోచనగా చూసి గది నుండి బయటికి వెళ్ళాడు. రాజేశ్వరి గారు తన పెద్ద మనవడి వైపుకు తిరిగి కళ్ళల్లో ఒక మెరుపుతో మాట్లాడడం మొదలు పెట్టారు. ఆర్య, గతంలో నిఖిల్ని కాపాడింది అంజలి అని నాకు తెలీదు. మన కుటుంబ భవిష్యత్ నిజంగా అంజలితో ముడిపడి ఉంది. ఆమెను నిఖిల్తో ఉండని వార్య. గతంలో నిన్ను ఆమెను పెళ్లి చేసుకోమంటే నువ్వే వద్దన్నావు కదా. ఆర్య టీ కప్ అందుకుని ఒక గుక్క తాగి సరే అని జవాబిచ్చాడు. నీకు కావేరి అంటే ఇష్టమా? ఆమెను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావా? రాజేశ్వరి గారు ఆసక్తిగా అడిగారు. లేదు అని బదులిచ్చాడు. అయితే పర్వాలేదులే, ఆమెకు డబ్బు రూపంలో ఏదైనా ఇచ్చి సరిపెట్టు. కావేరి కొంచెం మోసపూరిత తంత్రాలు పన్నే రకం. ఆమె నాకు అంత నచ్చలేదు. రాజేశ్వరి గారు సూటిగా తన అభిప్రాయం చెప్పేశారు. ఆమెకు మనుషుల్ని అంచనా వేయడంలో మంచి పట్టుంది. ఆర్య తలూపాడు. రాజేశ్వరి గారు మరోసారి నిట్టూర్చారు. అంజలి చివరికి మన కుటుంబంలో ఒక భాగం కాబోతుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక తన ఇద్దరు మనవళ్ళు అంజలి ప్రేమలో పడ్డారని తెలిస్తే బహుశా ఆమెకు మరికొంచెం కలవర పడేవారేమో. సుమారు అరగంట తర్వాత అంజలి ఇంటికి చేరుకుంది. ఆమె స్నానం చేసి పైజామా వేసుకుంది. అప్పటికే ప్రకాష్ గారు వెళ్ళిపోయారు కాబట్టి ఆమె ఇక బన్నీని తన ఒళ్ళో పడుకోబెట్టుకుని సోఫాలో కూర్చుంది. ఇద్దరు కలిసి యానిమల్ ప్లానెట్ చూశారు. కొడుకుతో గడిపే సమయం ప్రశాంతంగా అనిపించిన అంజలి ఆ కార్యక్రమం చూస్తూ కూడా దృష్టి పెట్టలేకపోయింది. ఆ రోజంతా ఆర్య తనతో ప్రవర్తించిన నీచమైన పనులే ఆమె మనసులో మెదులుతున్నాయి. ఒక రాత్రి నన్ను 2 సార్లు ముద్దు పెట్టుకున్నాడు బలవంతంగా. ఇష్టం లేకపోయినా. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? అమ్మా, ఎవరి గురించి ఆలోచిస్తున్నావు? ఆర్య గారి గురించా లేక నిఖిల్ గారి గురించా? బన్నీ తన తల తిప్పి తల్లి వైపుకు చూస్తూ అడిగాడు. అంజలి వెంటనే తనని తను సర్దుకోవడానికి ప్రయత్నించింది. ఇద్దరి గురించి కాదు, నేను నా పని గురించి ఆలోచిస్తున్నాను. రాత్రి పడుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కూడా అంజలి మనసులో ఆర్య గురించిన ఆలోచనలే.
ఛ, చాలా చిరాగ్గా ఉంది. అతను నా పక్కన లేకపోయినా నా మనసంతా ఆక్రమించేశాడు. మరుసటి రోజు ఉదయం ఒక కొత్త రోజు అయితే మొదలయ్యింది. మరి నిజంగానే అంజలి కూడా ఆర్య ప్రేమలో పడుతుందా? చూద్దాం మరి ఏం జరుగుతుందో ఏంటో వచ్చే ఎపిసోడ్ లో.